పిల్లలు కొన్ని కోరికలు కోరుతూ ఉంటారు, అది మనం తీర్చలేకపోవచ్చు. మనం ఎక్కువ ఖర్చు పెట్టలేని వస్తువు అయ్యి ఉండొచ్చు, లేదా అది వాళ్ళకి అప్పుడు సరైనది కాదు అవ్వచ్చు ఆ వయసులో. అలాంటప్పుడు వాళ్ళతో మనం ఎట్లా? ఇప్పుడు మహేశ్వరి మేడం చెప్పినట్టు, ముందు తల్లిదండ్రులు వాళ్ళతో స్నేహంగా ఉంటూ ఉన్నప్పుడు మరి ఈ వస్తువు విలువ ఏమిటి అనేది వివరంగా చెప్పడం, తర్వాత ఇది ఇప్పుడు మనకి ఎంత అవసరం. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీలో వాళ్ళని చదివించటమే చాలా ఇబ్బందికరంగా ఉండే సమయం ఉంటుంది. వేరే పిల్లలు వాళ్ళు సెల్ ఫోన్ కొనుక్కున్నారు, వాళ్ళు స్కూటర్ కొనుక్కున్నారు, నాకు కావాలి ఇలాంటివి అనిపించినప్పుడు మన ఇంటి పరిస్థితులు అవి చెప్పడంలో మొహమాట పడాల్సిన అవసరం లేదు. మనకి ఇది ఉంది, నువ్వు కొన్ని రోజులు అవ్వగానే మనకి మంచి పరిస్థితులు వస్తాయి, అవి మనం తీసుకుందాం, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా ఒక ప్రేమపూర్వకంగా చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూ ఉంటావు, నీ కోరికలకు అంతం లేదు, అట్లా కొంచెం కోపంగా ఎప్పుడైతే అంటున్నామో వీళ్ళు నాది ఏ కోరిక కోరినా తీర్చరు, వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు అని మన మీదే వాళ్ళు వీళ్ళు నాకు నచ్చలేదు అనే భావనలోకి వెళ్ళిపోయి పెద్ద అయిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళు గౌరవించరు, ప్రేమించరు. అంటే ముందే మన ఇంటి పరిస్థితులను తెలియచేయటం ఒకటే అయితే, సమాజంలో అందరూ ఇది చేస్తుండటం వల్ల ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్తున్నారా, లేకపోతే దీనివల్ల వాళ్ళకి ఏమైనా నిజంగా లాభం జరుగుతోందా లేదా అనేది తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు ఇది చాలా అద్భుతంగా మారుతుందండి. లేదంటే తల్లిదండ్రులు మారితేనే పిల్లలు మారుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు అందరం మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, పిల్లల్లో ఏ తప్పు లేదు, పిల్లలందరూ స్వచ్ఛంగానే ఉన్నారు, మనం మార్చుకోవాలి, ప్రేమపూర్వకంగా చెప్పగలగాలి, మనం ప్రేమపూర్వకంగా మనం అనునయించి చెప్పాలి.